పొడు పొద్దుగానే లేసుడుతో ఎటు వేయండు ఇంటికైతే రాని వచ్చినాక లావులో తొండలు జొర్రగొడితే ఏమనుకుంటాడు రాత్రి ఉన్న మాట పొద్దుగాలు ఉంటలేదు పొద్దుగాలున్న మాట రాత్రి ఉంటలేదు ఈ కప్ప మూతోడైతే రాని వచ్చినాక వీని చిప్ప వలగొడితే ఏమనుకుంటాడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్క మాట ఇంటలేడు కదా అప్పుడు వాటికి ఏమో అంటాను తర్వాత తెడ్డు ఇస్తాండిగా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఇంటికైతే రాని వచ్చినాక చెప్తా ఈ సంగతి అలా ఎట్లున్నుల్లా గమ్మత్తుగా లేనా హీరో లెక్క ఉన్నానా లేదా మరి లేకపోతే ఏం చేయాలి మా పిసరావలి ఊక నువ్వు లుంగును అంగి కడితే ఏజ్ బార్ లెక్కున్నావు అంటే నాకే అంత సిగ్గు అనిపించింది అందుకే ఇంకో బూట్లు వేసినా జిన్ను ప్యాంట్ వేసినా లోపల లోయర్ వేసినా మీద అంగేసినా ఇంకో కలర్ అద్దాలు పెట్టినా ఎట్లా అంటే ఇవి లుంగి అంగి కట్టుకునేది వేరుంటది స్టైలు ఇట్లా అద్దాలు పెట్టుకునేది వేరుంటది సరిలేదు నీకెవ్వరు నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అంటే అంత ఊహించుకోం గాని అట్లా ఏదో మనసు తృప్తికి నా ముఖం నేను అద్దంలో చూసుకుంటేనే నాకే నవ్వుతుంది అట్లా వెనక ఆర్ఆర్ వేసుకోపోతే మంచిగా అనిపించేది అందుకే సరిలేరు అట్లా వేసుకుంటాను ఎందుకంటే రేపు 31 ఉన్నది కదా అందుకే షూకి వేసుకుంటే ఆయన అబ్బో ఈయన దగ్గర పైసలు బాగానే ఉన్నాయని అందరు నా దిక్కేస్తారు దావత్ చేయమని అట్లా మెయింటైన్ చేస్తాను అప్పుడప్పుడు ఊక లుంగి పని నేను ఉంటే కామను కొత్తగా ట్రై చేయాలి చేస్తేనే మంచిగా ఉంటది అందుకే ఇట్లా అయినా నా పెళ్ళం లేవ ముందుకే నేను బయటపడ్డా అది పిస చూస్తుంది కావచ్చు నా కోసం ఇట్లా నన్ను చూసిందనుకో దాని కళ్ళు తిరిగి కింద అడ్డం పడుతుంది అట్లా ఊళ్ళో పోయి షోపు టాప్ ఇచ్చేస్తా మస్తున్నావురా శంకరిగా నీ అబ్బా నార్మడాలికినా పొలం దున్నియాలి డాక్టర్ అయినా రమ్మంటే ఇవాళ రమ్మంటే రేపు వస్తా అంటాడు రేపు రమ్మంటే ఎల్లుండి వస్తా అంటాడు ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఇంటికి అయినా కానీ ఆయన దొరికించుకోవాలి రేపన్నా దునిపియాలి ఏమన్నా అట్టిగిట్ట దున్నమంటానన్నా వెంటనే పైసలు ఇస్తానా ప్రతి సంవత్సరం ఇస్తాను ఈ సంవత్సరం ఇస్తా అని ఆయనకు తెలియదా నువ్వు రేపు ఇచ్చినట్టు ఎల్లుండి ఇచ్చినట్టు రేపత్తా మా పత్తా అంటాడు ఓరి శంకరి జోరుదారు తయారైన ఎట్టుపోతున్నావు అబ్బా కలర్ కండ్లద్దాలు టీ షర్టు బూట్లు చిన్ పైట్ జోరుదారు ఉన్నావు ఎట్లా నీ అబ్బా కంతలోడా అట్లొర్రకు నీ జిట్ట నాకు రాకనట్టున్నది ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా ఓరి వారి గొంతులు ఏం పోసుకున్నావురా అసలు గూత వెళ్తలేదు ఏ నీ అవ్వా మొన్న బీర్లు ఎక్కువ తాగిందే అందుకే గొంతు పట్టింది ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ముఖ్యానికి వచ్చింది తాగుతేనే గిట్ల అయితిరా పైసలు పెట్టి తాగు గిట్లెందుకు అయితిరా ఇవే అచ్చిరాని మాటలు మాట్లాడితే ఎన్నో కాలుతుంది నాకు పైసలు పెట్టి తాగపోతే మంది పంపితే తాగుతాను అరకంతలోడా నీ ముఖం చూస్తే పైసలు పెట్టుకొని తాగినట్టే ఉన్నది సరే గాని ఎటుపోతాను వరకు ఇంత తయారై రేపు 31 గానే ఎవరెవరు ఊరుతారో అడుగుదామని పోతానా దావత్ చేసుకోవద్దా రేపైనా మళ్ళీ ఏమన్నా 4-5 రోజులు ఉన్నదా అందరినీ జమ చేయాలి ఎవరెవరు మందు తాగుతారు ఎవరెవరు బీర్లు తాగుతారు మటన్ తింటారా చికెన్ తింటారా చేపలు తింటారా ఆ రోజు నీసు తినోళ్ళు ఉంటారు తినోళ్ళు ఉంటారు అందరినీ గ్యాదర్ చేయద్దా అయితమే గాని నువ్వు ఉంటావారా కంతల మావా ఎందుకు నా పుత్తలు దెబ్బడానికా అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు నీతోటైతే రాను పౌడర్ తెచ్చుకుంటా అర్ధ కిలో చికెన్ తెచ్చుకుంటా తాగుతా తింటా ఇంట్లో వంట అవ్వ కొడుకు ఇక రోజు అందరు కోటలు తెచ్చుకుంటున్నారు తాగుతున్నారు తింటలేరు ఇంట వంటలేరా రోజు చేసేది అదేనే 31 వస్తుంది కదా సంవత్సరానికి ఒక్కసారి అందరితోటి కలిసి తిని తాగి డాన్సులు చేస్తే ఆ సంబరమే వేర్రా కంతలోడా ఏమైతుంది ఇప్పుడు నీకు 200 అవుతాయి మందులు కలిస్తే 500 అవుతాయి అంతమంది కూలి తీయవా రాదు అరే నీతోటి మాత్రం పొత్తు కూడా రా అయితే గాని గొంతు గట్లే పోతుందేమిరా ఏమైనా గోల గీలు వేసుకోపోయినా తగ్గుద్ది నా గొంతు గురించి నీకెందుకని రేపు 31 కదా
కూలి మీద కూలెత్తే మాట మళ్ళా పాత లెక్కత్తదే కొద్దిలా బొంగు వేయనట్టు వస్తుంది కదా బొంగు వేయనట్టు వస్తుంది కదా బొంగు పోతుందిరా దాఖలు తీసుకోరా. ఏ మళ్ళీ 2 బీర్లు ఎత్త పోతుంది గాని సరే నేను పోతున్నారా. ఎటు పోతాను ఏ పోవాలిరా. అరే 31st కు పొత్తు కూడా ఏ కూడరా నేను పోవాలి. అబ్బా 5 మంది అయితే ఏం కాదు పొలం కడుకోవాలిరా. నీ పొలం చల్లకుండా నువ్వు కూడతావా కూడవా కూడరా నీతోటి. నీ అబ్బా నేను కలుపుకుంటా మరి రేపు ఇస్తావా ఎల్లుండి నీతోటి అద్దె అద్దు పొత్తే అద్దు. అరే ఎందుకు అద్దురా పొలం కాడ బాగా పని ఉండదు. నీ అబ్బా నీకు పైసా పోతే పానం పోతా 31st ఫుల్ తాగినావు అనుకో తెల్లారి పొలం కాడికి పోతా అన్న పండుకున్నాడే. నువ్వు తాగేది కాటన్లు తాగుతాను వారా 2 బీర్లు అయితే 4 అర్థవు 2 బీర్లు అయితే 4 అర్థవు నన్ను ఇలాంటి బెటర్ ఇరికించుకొని సార్ మీకు దండం పెడతాను. నేను ఊరుకోను సార్. 2 బీర్లు అయితే 4 అర్థవు ఏం కాదురా మామ ఏ యాత్ర? అందరితో తాగురా నువ్వు ఉంటే గమ్మతుంటది ఏ యాత్ర మీ అత్తలు పెడుతుంది. నీ అబ్బా అత్తకు భయపడతావు అరకాంతలోడా నువ్వు ఏ మనిషిరా రోజు అత్తకు భయనే పడబడుతుంది ఇవాళ ఒక్క రోజు యాత్ర నేను పోతుండరా వారా ఉండరా. అయ్యో నీ పొత్తే ఉండా పోతున్నా. నీ అవ్వ అంతలోడా ఉండురా అంటే ఆయనకి బలుపు బాగైంది ఉండకుంటామే ఊళ్ళో కరువైరా వెతుకుతా దొరకరాక వెతుకుతా దొరికితే వెతకంది ఏదుంటది దొరికితే వెతకంది ఏదుంటది ఏదో ప్రియరాగం వింటున్నా నా గుండెల్లో ఏదో లలా లా 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 లే లే లా. అవునా ప్రేమ నువ్వుంటే పని నేనే అబ్బా పలకునామకే పంచ ఇన్ని ఎవరికన్నా చూచండి రా బాబు అనుకుంటారా ఏదో రేపు 31st కదా ఎంజాయ్ చేయాలి మళ్ళా కొత్త సంవత్సరాలు అడుగు పెడతాను కదా మస్తు మజా ఉంటది సినిమా చూపిస్తామా అమ్మా నీకు సినిమా చూపిస్తామా అమ్మా ఇక పోతా నీ అబ్బా ఇక ఇప్పటి నుంచి మొదలు పెడితేనే రేపు ఎవరన్నా కూడతారు ఎందుకంటే మనకు రూపాయి దాకద్దాయే ఇక మనం పైసలు పెట్టి తాగినాక 31st మజా ఎందుకుంటది మందిని జమ చేయాలి అల్లవి నెల్లది ఇయ్యాలి చాలా బ్యాడ్ పాయింట్ సార్. ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా. శబదమి నేనే ఆరాలు వేసుకుంటానా నేనే బిల్డప్ ఇచ్చుకుంటా ఓరి నీ అక్క గిట్ల పాడగా నువ్వు 2 నిమిషాలు ఎట్టుంటదేమో గిట్ల అంటేనే పాడగా నాకు గజ్జల్లో పట్టుకున్నది గిట్ల అంటేనే పాడగా నాకు గజ్జల్లో పట్టుకున్నది. బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. వామ్మో వాళ్ళు జిమ్ చేసి యోగా చేసి ఉంటారు కదా వాళ్ళకి అలవాటు ఇంకా అయ్యో గిట్ల లేస్తే నా పుత్తెలారు గిట్ల లేస్తే నా పుత్తెలారు నేను ఎక్కడ కానీ అవుతారు అయినా మరి అవలేం చెప్తాంది ఇట్లా చూసింది అనుకో పిస ఓ మే గాడ్ ఏంది ఇటు రావే పేసి మన చల్లు గిల్లుతుంటే ఎట్లగమ్మా సతి ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లగమ్మా సన్న నడుమంటి తొడు ముందిలే సన్న నడుమంటి తొడు ముందిలే మన చల్లు గిల్లుతుంటే ఎట్లగమ్మా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా. ఏం పట్టేసింది కొడుకు ఎట్లా చేస్తారోనే డాన్స్ చేసేటోళ్ళకి మొక్కాలే 2 స్టెప్పులు ఎత్తే నడుము పటుక్కు అన్నది ఒక్క గుద్దు గుద్దే అబ్బా బరబర. అయినా ఇప్పుడు నీకు డాన్స్ అవసరమా? అయ్యో ఏదో రేపు 31st అని మంచిగా 2 స్టెప్పులు వేసుకుందాం అనుకున్నా వామ్మో చేసేటోళ్ళు యాన్నే చేరానోళ్ళు చేసిరనుకో గిట్లనే ఉంటది అయితే గాని ఎట్లున్నా హీరో లెక్క లేడా మాసాలు గాని ఈ కళ్ళజోడు ఎక్కడిది? కళ్ళజోడు ఎక్కడిది అంటావు నాకు లేవా నేను కొనుక్కొచ్చుకోలేదా ఏమన్నా అడకచ్చుకున్నా అనుకుంటానా వారే ఇప్పుడు ఇంతగానో ఎందుకు తయారైన అసలు ఇవి కూడా అడకచ్చుకున్నాను రాదే అన్న అంటావు ఓర్వలేస్తావు నీ అబ్బా నీ ముంగట గదే లుంగి కట్టుకోవాలి గదే తువాలేసుకోవాలి అట్లయితే నా మొగడు మంచుకుంటావు నువ్వు గిట్టనే అంటావు ఈ స్టైల్ పడ్డది అనుకో గిట్టనే ఓర్వలేక కాదు అబ్బా. ఇప్పుడు ఎందుకు అలుగుతాను
మరి ఎక్కడి అంటాను ఇవి కూడా నాయి కాదా అని అడకచ్చుకున్నాను చెప్పు. ఓ పిస్తదానా అదొక్కటి ఇదొక్కటి ఎత్తే నీకు తెలుస్తలేదే, అందుకే కలిపేసే వరకు ఇవి ఎక్కడి ఈయనకున్నాయా లేవా అని అనుకుంటారు కదా కదా. మాసాలు గాని ఇప్పటి వరకు ఎటు తిరిగి వచ్చినావు? అయ్యో నీ అవ్వ రేపు 31 కదా, అందరినీ జమ చేద్దామని పోతే ఎవ్వరు జరగలేదే, ఎవ్వరు దొరకలే. అందుకే సప్పటికి ఇంటికి వచ్చిన. కత్తలోడు కలిసిండు, అటు ఉండరా అంటే నా కత్తలో నీ సోపతి కోటర్ ఎత్తది అలంటాడు. ఈసారి 31 కు మేము కూడా మందిని జమ చేయాలి. 31 చేసుకోవాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అవ్వా అవ్వా నువ్వేంది దావత్ చేసుకోవాలి 31 అంటారు, కొంపదీసి తాగుతావా ఏంది? మీరు 31 దావతి చేసుకోగలేంది, మేం చేసుకుంటేనే వచ్చిందా? మా కోరికలు ఉండవు ఏంది? కోరికలు లేవా అంటాను. కోరికలు ఉంటే కోరుకొని మొగంతో ఇంత తాగాలి కానీ మందిని జమ చేస్తా అందరితో తాగి ఎంజాయ్ చేస్తా అంటాను. అద్దు తప్పు అర్థమైతుందా? ఏ ఊకో, నేను ఎవరైనా తెలియని వాళ్ళని పిలుస్తా అంటానా? తెలిసిన వాళ్ళనే కదా, ఎర్రబాపు చిన్నవా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని పిలుద్దాం. ఓ నువ్వు గట్లన్నవా? నీ అవ్వన మనసు నిమ్మలమైందే. నువ్వు బయట తాగుతూ ఎంజాయ్ చేస్తా అంటే నా పాలం చల్లువనే. ఎర్ర మామ గాళ్ళు అయితే ఏం కాదే, ఫంక్షన్లు అయితే మనం కలిసి తాగలేదా తినలేదా? ఓ పని చేద్దాం, ఇంకో అందరిని జమ చేద్దాం. జమ చేసాం అనుకో మనకి ఏం పైసలు లాకాయి, ఏమంటావు? అల్లనే వెళ్ళదిద్దాం 31 హ్యాపీ న్యూ ఇయర్ అయితమా గాని తాగినాక డాన్స్ చేస్తావానే? డాన్స్ చేయ, పాట పాడతా. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏంటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇట్టే. కానీ నిన్ను అట్లానా, ఈడు నా ప్రాణం, అట్లా చరణం కలుపుతానే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. అబ్బా కొడుక తాగినట్ట వాడినవే నువ్వు వాడతాంటే. అబ్బా స్టూడియోలో సింగర్ వాడినట్టున్నది, కానీ దేవుడు అది నీకు ఇయ్యబాయ. అయినా ఇచ్చటోళ్ళకి ఎత్తాడే, అది రాసి పెట్టుండాలి. ఇప్పుడు నాకు సింగర్ కావాలంటే నేను అయితేనా? నువ్వు నా లెక్క హీరో కావాలంటే నువ్వు అవుతావా? ఎవరు నా లెక్క ఉంటది, అంతే. దేవుడు పెట్టిందే మనం సంతోషపడాలి, కానీ అట్లా నువ్వు కొద్దు బుజ్జి. టైం అత్తే దీనమ్మ లైఫ్ లా తిరిగి కూడా చూడం, కానీ లైఫ్ లా తిరిగి కూడా చూడం. ఓపిక, ఎంత ఓపిక పడితే అంత మంచిది, అర్థమైతుందా? ఏ ఊకే ఇప్పుడు పాటలు గీటలు ఎందుకు గాని 31 కి ఎవరు వెళ్తావు చెప్పు. ఇగో నువ్వు ఎర్రమావను అత్తను విలువు, నేను వేరేటోళ్ళని పిలుస్తా. ఓ 7-8 మందమైన అనుకో, అల్లో మన ఇద్దరం, ఏమంటావే? సరే తీ, పిలుసుకరా పో. కానీ ఈ సంవత్సరం మంచిగా చేసుకోవాలి, అర్థమైతుందా? రేపే తెల్లని దాకా నిద్ర పట్టదో పడదో అయితమే గాని నా లుంగిదేపో. ఏ లుంగి విండలే పిండుకో. నీ అవ్వ గది నిండితే ఏమైతుందే? ఏమన్నా అంటే మళ్ళీ 31 తాగుతు కాలం వీలు వద్దా అంటావు. అయితే పో, ఈ డ్రెస్ విని విండితే వాళ్ళని అత్త ఇచ్చేపోతుంది, చెప్పిన విండుకుంటా పో. అబ్బబ్బా నీ అసలు పెళ్ళం ఉండే పెళ్ళమా, ఏమన్నా పెళ్ళమానే? చీ నీ అవ్వ మొగంతో బట్టలు విండిచ్చేదాన్ని నిన్నే చూస్తానే. అబ్బా ఆడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపేమున్నది, ఇద్దరము చెయ్యగలుపుతే మనకెదురేమున్నది, ఇంకా ఎదిరేమున్నది, ఇంకా ఎదిరేమున్నది, ఇంకా అయ్యో నీ అవ జాడిగా రాదని అలా పోయి పిలుచుకత్తా. అయ్యో ఏం పిలిచటో ఏం చెప్తావో. బకెట్ అన్ని ఇటు పెట్టు. అయ్యో పెట్టరు అదే బొమ్మ ఇలా పోయి. చూసి విండితే ఏమైతుంది? నాతో విండిస్తావు ఎప్పుడైనా. మరి సర్వగా మొగంతో గిసుంటి పనులు చేపిస్తే గట్టిగా ఉంటుంది, అర్థమైతుందా? ఎసుంటి పనులకి విండితే మరి అధ్వానం చేస్తాను. గౌరవం అంటే పని లేకపోతే విండా ఆనే. అయ్యో నీ చీర ఆర్త తీయరాదు. ఆరేసుకోయి పారేసుకున్నాను అరి అరి మత్తెక్కిపోతుంటే లాలాటుంటే ఆహా. నీ అబ్బాయి ఇంత పనులు చేస్తే బాకీట అందుకొని చంపుతా. హీరోయిన్ కూడా పంట తీసుకొచ్చి మీద ఎత్తాడే, మరి పడతావా? మరి అరే పిలుచుకరా పో అంటే మళ్ళీ ఉంటున్నామైంది. మరి నేను వచ్చానంటే బొమ్మ నన్ను వచ్చిన ఏమనట్లేదు, అర్థమైతుందా? ఇంకోత పన్ను అనుకో తువ్వాలనుకొని ముఖం ఇంటికెళ్ళి చంపుతా. గిసుంటి పనులు నాకు చెప్పకు, ఎవరన్నా చూస్తే ఇద్దరు పోతుంది. నేను ఎట్లా తయారైనా నువ్వేం పిండిస్తానవే?
పోతానా నేను ఏది చెప్తే అది చేస్తా అంటది నల్ల మొక్కది నీ ఎట్లనో ఏమో గోతకాడు నాకు ఏం తెరాబా ఏం చెప్తాను కంతరబా గిట వచ్చినావు పని ఉండి నీ గురించి వచ్చిందే ఏం పని అయితే కానీ మీ డాక్టర్ రేపు పంపించారాదే పొలం దున్నాలే నేను మందికి మాట ఇచ్చిన ఎప్పుడు నువ్వు దున్నించుకుంటావు నాతో దున్నించుకుంటా అంటాను ఎప్పుడు దున్నటైనా రాలేదే అందు గురించి నీ దగ్గరకు వచ్చిన ఏంది నీ దున్నావు ఏంది నా పొలం పైసలు ఇస్తే నెట్ క్యాష్ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో ఇప్పుడు వచ్చి దున్ను అంటే ఎట్లున్నాయి 5-6 రోజులు ఆగు మా దున్నిస్తా 5-6 రోజులు అయిన తర్వాత దున్నుతా అంటానవేంటే ఇక మాకు రోజు దున్నేటప్పుడు దున్నాడా ఏంది ఇక నువ్వే ఉన్నావు అవునా నీకు దున్నటోళ్ళు ఇంకా మన ఆడికి వచ్చినావు వాళ్ళతో దున్నించుకోపోయినావా అయ్యో దున్నుతానే వస్తే మీది మీకు పడుతుంది మాకు దున్నటోడు దున్నడా ఏంది రోజు గదేపో ఇంకా ఉండేది కానీ దున్నించుకుంటా పో దున్నించుకోపో ఎవరు రమ్మన్నాడు ఎవరు మాట్లాడమంటాను నేను నీ కంతరమ్మ ఈ చిన్నవా 31st దావత్కి పొత్తు కూడుతుందో కూడదో మాకు అప్పమూతోనికైతే చెప్పొత్తా అని ఏమంటదో ఏమో కడిగిందే కడిగిస్తాడు మా ఎర్రంతోని రామగోసున్నది నాకు ఇలా ఏం వచ్చి కాలబడ్డదో ఈయన రాకముందు గడగాలి ఈయన వచ్చినాక గడగాలి ఈయనతోటి నాకు రామగోస పాడైంది చిన్నవా చిన్నవా ఏందే రావాలి గిట్లొచ్చినావు రేపు 31st కదా అయితే ఏం చేయాలి రేపు మొగోళ్ళందరూ 31st దావతి వేసుకుంటారు మనం కూడా దావతి వేసుకుందావా చిన్నవా ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మొగోళ్ళు తాగుతారు గాని ఆడోళ్ళు తాగుతారనే అయినా అందరి ముందు తాగితే సిగ్గనిపియదానే సిగ్గనిపియ మనం పోయేమన్నా మందిలో పెగ్గెత్తనమా అని మనం దాగుడేనాయే మనం దాగుడేనాయే అంతే అంటావానే అయితే చిన్నబాబుని అడిగి చూస్తతి ఇంతకీ ఎవరెవరు వస్తాలే మేమిద్దరం మీరిద్దరు వాళ్ళిద్దరు అయితే 8 మందేనానే సాల్తి బాగా మంది అయినా కొట్టుకుంటారు తిట్టుకుంటారు బగ్గదా అయినాక అందుకే తక్కువ మందిని మాట్లాడతాననే మనిషికి 1500 అయ్యుర్రి ఎక్కువ తక్కువ అయితే తర్వాత చూసుకుందాం అంతేనంటావానే చిన్నబాబు వచ్చినాక మాగ పట్టుకొని వస్తా రేపే కదా 31st రేపే మరి 31st మర్చిపోకు సాయంత్రం కల్లా పట్టుకొత్తా బిడ్డ పైసలు నేను పోతానా మరి సరే నీ అవ్వ మరి అవలి పోయాలను సెడి చేస్తుంది కావచ్చు రేపు 31st కు మంది విన్నే 31st వెళ్ళది ఇస్తావు సంబరంగా వేసుకోలే బంగారం బంగారం నీకై వేచానే చికిచా బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నీకై వేచానే ఓ బంగారం వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడినా నువ్వు ఇంకో 4 తోటి మాట్లాడితే అయిపోతుంది సరే నానే నేను 4 మాట్లాడతా పోయేత్తా అగో ఎవరాలుడా ఎటుపోతున్నావురా అరే నీకోసం వస్తానే మామ రేపు 31st కదా దావత్ చేసుకుందామని బిడ్డను మీ ఇంటికి వెళ్ళినా రాలేదా అరే బిడ్డ వచ్చిన వస్తున్నారా ఇప్పుడు వస్తాను ఏమన్నా తెలియదు బయటికి పోయేస్తానవా అయితే గాని మరి పొత్తు కూడతారా లేరా అని పంపించిన మరి అత్తతోటి మాట్లాడుతుంది కావచ్చు మరి ఎప్పుడు చేద్దామంటావు కూడతావా మామ మా కుడతా గాని 31st కు మరి నాకు తలకాయలు కాళ్ళు బోటి అంతా కావాలి మరి మనిషికి ఎన్ని అయితేరా పైసలు ఎన్నో కొన్ని అయితే గాని ఇవన్నీ చేపిస్తే మరి అత్తవు కదా నువ్వు అత్తతోటి ఎందుకు రాడరా బ్రహ్మాండంగా అత్త మంచిగా దావత్ చేసుకుందావురా 31st నాడు 31st అంటాను మరి రేపే సరే కదా అరే అల్లుడు అత్త ఎట్లా ఇంట్లో అండదురా ఇగో నాకు నచ్చినాయి అన్ని బోటి తలకాయ కూర మటన్ చేపలు మంచిగా అండిరా అవసరం అనుకుంటే 200 ఎక్కువ ఇస్తారా అల్లుడా నీ అవ్వ నువ్వు గంట మంచిగా చెప్పినాక నేను అద్దంట నానే 5-6 రకాలు చెప్పిస్తా అత్త ఎట్లా ఊకండదు కదా మంచిగా 31st పేరు చెప్పి తట్టడు తిను అంతేనా అర్థమైతుందా ఇంకో
తింటావా తాగుతావా కక్కుతావా నీ ఇష్టం. నీ అవ్వ అందరితోటి వదిలి నా గొంతు మొత్తం పోయిందే. ఇక నేను రేపు బీర్లు తాగుతా, ఆ కూళ్ళ మొత్తం గొంతు సాప్ అవుతుంది, గొంతు దగ్గర పడ్డది. అప్పుడు వైందే మావా అన్నటువంటి ఇప్పుడు గూతెళ్ళుతలేదే. ఇక రేపు 31 కదా, గట్టిగా మసాలా ఘాటు పెట్టి బీర్లు చంపిందనుకో కమ్మగా పోతుంది, గొంతు సాప్ అవుతుంది. సరేనా? ఇక రేపు పొద్దున్నే రారిగా, పొద్దున కాదు సాయంత్రమే పెట్టుకుందాం. పొద్దున అన్ని ఏర్పాట్లు చేస్తా, అర్థమైతుందా? సరే అల్లుడు, మసాలా మంచిగా ఎప్పిరా. చాలా రోజులే మసాలా ఘాటు నశాలకు రాక పెట్టి చింపి టాకరేద్దాం. 31 మజాక ఊపేద్దాం అల్లుడు. సరే మామ, నేను ఈ ఏర్పాట్లు ఉంటా, నువ్వు. సరే అల్లుడా, ఓకే జోర్దార్ చేద్దాం. ఓకే వామ్మ, ఇంకేంది? మామ ఒప్పుకున్నాడంటే అత్త ఒప్పుకుంటది. రేపు 31 దావత్ చేయాలి, తట్టడు తినాలి. 31 దావత్ చేయాలి, తట్టడు తినాలి. 31 దావత్ చెయ్యాలి, తట్టడు తినాలి, లేకపోతే తన్నుకోవాలి. ఏదైనా చేసుకోవచ్చు, ఆట కదా, 31 కదా, తాగచ్చు, తినచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టచ్చు. ఓ దిక్కుమాలోడా, వాళ్ళు ఇచ్చిన పైసలతోటి బొత్త వలగదా ఆయన ఉన్న కూర అన్నం కూడా తినేత్తివి. ఇప్పుడు వాళ్ళు అత్తే ఏం పెడదాం? విషయదానా ఎర్రమకు నిన్న బంగారం వల్ల చెప్పిన పొద్దు కంగారేవా అన్న. పొద్దుపోయినాక అత్తే ఉంటుందానే, టైంకు రావాలి, తినాలి. కానీ ఏది కూడా వాళ్ళు ఇచ్చిరని వాళ్ళ కోసం పిట్ట పెట్టినట్టు చూస్తామని కంబా చంపినాం. అయితే కానీ ఏర్పడకుండా నువ్వు కూడా గట్టిగా వేసినావు కానీ రవలి తాగిన కొద్ది కూడా పోతాంది. మొగాళ్ళు అట్టి మాయగాళ్ళే ఒక్క మొత్తం లక్కీ డ్రాప్ నువ్వే తాగండి. నీ అవ్వ మంది ఎక్కువైనాక లక్కీ డ్రాప్ అని నేలపాలు చెప్తివి. నువ్వు తాగితే గిట్లనే ఉంటది. అబ్బా ఎర్రమా వచ్చినాక ఏమైంది అల్లుడు లేదా అంటే టైంకు రాలే, మేమేం చేస్తామంటానా. కానీ 31 దావతి మంచిగా చేసుకుంటావు. లక్కీ డ్రాప్ ఏడున్నది పొల్లా, ఏది లేదు, మొత్తం సీసా కడుక్కొని కూడా నీళ్లు పోసుకొని కూడా తాగినావు. కానీ అయితమే గాని బుజ్జి, అబ్బా 31 దావత్ అంటే 31 దావతు మన పైసలతోటి కాక మంది పైసలతోటి మంచిగా చేసుకున్నాం. కానీ ప్రతి సంవత్సరం ప్రతి 31 ఇట్లనే చేసుకోవాలి. ఏమైంది కక్కుతాం, ఏంది గిట్ట అంటాను, గిర్రు అంటుందా? ఒక్క పాట వారు రాదు, 31 కాదే మనం ఎంజాయ్ చేసేది. మత్తులే వాడు బొమ్మ. నీ కోసం జీవించా చిలుక, నా కోసం నీవేనే మనితునుకా. చాణక్యం అమాయకమిర్కించం. నిన్ను నన్ను కలవేసింది ప్రేమే సాక్షిగా, ఇద్దరమంతా ఒకటవ్వాలి అలెలా. నీ కోసం నీ అవ్వ నేను పాట పాడుతుంటే మంది ఎక్కువ మంచిగా జోల పాట పాడినట్టు నిద్ర వస్తుందానే చెప్పే. జామురాతిరి జాబిలమ్మ జోల పాడన అలా. మంచిగా 31 రోజు తట్టెడు తాగిరు, తలాపకు వన్నారు, మంచంతా కూర్చింది. అబ్బో 31కు మంచిగా చంపినాం. కానీ ఇట్లనే ఉన్నామనుకో తాగింది దిగుతుంది, మళ్ళా మన ఇంట్లో పైసలు పెట్టుకొని తాగుడు అవుతుంది. అద్దద్దు వాళ్ళు ఇంకా అత్తలేదైందే. నీ అబ్బా తాగినాం తిన్నాం అది కూడా దిగుతుంది. పాట ఎట్టున్నది? జామురా జాబిలమ్మ జోల పాడన అలా. లే నువ్వు తక్కువ బరువు ఉన్నావు అని నీ అవ్వ. నీ బరువు అంతా నా భుజాల మీద పడుతుంది. నా భుజాల మీద పడతా అంటే నా బాడి మీద నొప్పి రాదా? నా బాడి మీద నొప్పి రాదా? అక్క కడిగినట్టు నాకినాం. గానే ఇక పోయావా? నీ అవ్వ బాగా వాళ్ళు మొదలు పెట్టచ్చు. నువ్వే లేట్ చేతివి, నేనేమన్నా జామ్ చేసిందా? వాడు మొదలే కలుసుకుంటు శంకర్ గాడు. నీ పనులే నువ్వు నిమ్మలంగా చేసుకో పాప. ఏంద్రా వారి లేస్తారు. ఇక లేకపోతే ఏం చేయమన్నావు? చూసినాం తాగినాం తిన్నాం. మీరు రాంది మేము చెప్తావే.
ఫస్ట్ అంటే 31 లెక్క చేసుకోవాలి గాని గింత జామత్తారా? ఇంతసేపు రావడానికి తిన్నారు తాగిర్రా శని 15 మంది ఇచ్చాం కాదురా, మరి మేమెట్లరా? మేమేం చేయాలంటే మమ్మల్ని ఏం చేయమంటావు చిన్న బాబు? నువ్వు ఇంతసేపటికి వస్తే ఎట్లా అన్ని తినగా ఆయన కాయమా అన్ని ముంగడ పెట్టుకున్నాక పుత్తగానే ఉంటది కానీ కథం చేసినావు. అట్టిగా ముందర పెట్టుకొని కూర్చుంటావా ఇంతసేపటి సప్ప దాకా? సప్ప చంపినావు, ఏం చెప్తాం? కొద్దిగా ఎక్కువ రవలి ఇది పద్ధతి కాదే నీకు. ఆయన అంటే మోగోడు, తొందర పడతాడు, అగడబడ్డ పోషమ్మ లెక్క తిని తాగుతాడు. నువ్వన్నా ఆగవానే మా కోసం? చెప్పిన దానికి ఎట్లా తిని తాగబోతాయిందే? ఇది 31st చిన్నవా, వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ఇదేనా ఫంక్షన్ ఆగడానికి? 31st అంటే పొద్దున్న నుంచి షూరు చేస్తారే. వెయిటింగ్ ఉండదు, కథం చేసుడే. తాగి తాగి కంటికి నీళ్ళు వస్తానే పాడుగా, ఇప్పుడే నోరంతా బొంగు బొంగు పోయింది. ఒర్రేది అవురా శంకరి, మాంసం కూర అంటివి, చేపలు అంటివి, తలకాయ కూర అంటివి. నేను నమ్మిన కాదు నువ్వు 31st అంటే మొత్తం తాగి తింటావురా. ఇక 31st అంటే గట్లా ఉంటది. రేపు ఇక మళ్ళా కొత్త సంవత్సరం కదా, ఇక మీరు ఏమన్నారు నాకు తెలుసు కానీ ఇక ఓరి మళ్ళా 31st కలుసుకున్నా. నిన్ను పొడవాలి అసలు. పోదాం రారా మొగడంటే పోతం పెట్టిన కొత్తవి. లేచిపోతాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామే? 3000 పెడితే 3 రోజులు మట్టుగా ఆటగా తిందు కానీ వాటగా తినడు కాదు, ఇంటికి వా నీ తాట తిట్టా. నీ అవ తాట తీస్తా నేను తాటి మంటున్నా. ఒక గంట లేట్ అయ్యేందుకు అంత తింటారే? తినకపోతే నీకోసం ఆడ వంటారు. ఇక ఇంకో తాప వీడితో పొత్తే ఏమంటే చెంపలు వేసుకుంటాను చెంపలు. ఈ నేనైతే తీసుకొస్తా, మనం 31st దావా చేసుకుందాంపా. ఇక ఏం చేస్తాం, పోదాంపా. 3000 పొక్క కొత్త సంవత్సరం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. అందరికి ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్.